కీర్తనలు 136 అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జోష్యులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపుకు తొలి చూలును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులకు ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయుల రాజైన సిహానును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన హోగాను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమునకు మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండెను. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడి ఈ మాటలు దీవించును గాక. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ దాసుడు నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా నీ దాసుని మరుగుపరిచి నీ సన్నిధిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 136 మనం చదువుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరంటమ్మా? దయాళుడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జోస్యులను నిర్మించిన వాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. చాలు, తర్వాత మళ్ళీ చూసుకుని యేసు ప్రభుని, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ త్రిత్వమైన దేవాది దేవులను మనం ఏం చేయాలంట? స్తుతించాలి. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఆయన చేసినవే దేవుడు మన మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి, ఆయన కృప మన మీద మెండుగా ఉంది కాబట్టి యేసు ప్రభు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఆ దేవుని నువ్వు సేవిస్తున్నట్లయితే దేవుని నువ్వు ప్రేమించాలి. చాలామంది సృష్టిని పూజిస్తారు కానీ సృష్టికర్తను పూజించరు. చాలామంది సృష్టిని పూజిస్తారు, సృష్టిని
అంటే ఏ యాపక చెట్టునో, ఏ రావి చెట్టునో, ఆ చెట్టునో, ఈ చెట్టునో, అన్నీ ఈ సృష్టి మొత్తం సృష్టించిన వాడిని మనం పూజించడము మానేసినాం. దేవుని పూజించడం మనం మానేసాం. నా పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ తెలియజేస్తూ ఉంది, నేను ఈ సర్వలోకాన్ని సృష్టించిన వాడును. యేసుక్రీస్తు ప్రభువారు మాటతో, తండ్రి అయిన దేవుడు మాటతో సృష్టించినటువంటి సృష్టి ఇది. ఈరోజు ఈ సృష్టిని పూజిస్తున్నావా, సృష్టికర్తను పూజిస్తున్నావా? ఆలోచన చేయి. ప్రియమైన సహోదరి సహోదరులా, ఎంతకాలం ఇంకా ఇదే ముసుగులో దాక్కొని ఉంటావు? అలా బుడద ఉండాలి కదా, మొత్తం కాలు పెడితే దిగిపోయేట్టుగా ఉండాలి, అంత నీళ్ళు ఉండాలి. కానీ దేవుడు రోడ్డు వేసినాడు. హల్లెలూయా. సముద్రంలో దేవుడు రోడ్డు వేసినాడు. ఆ కాలంలో దేవుడు అనుకుంటే తిమ్మిని బొమ్మ చేయగలడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుకుంటే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచగల దేవుడు ఆయన. ఈరోజు నీవు నేను కూడా ఒకటి అర్థం చేసుకోవాలంటే, ఏం అర్థం చేసుకోవాలంటే, నీ సమస్యలు, నీ శ్రమలు, మా ఎందులైనా నా సమస్యలు సముద్రంలాగా, ఎన్ని శ్రమలన్నా, ఎన్ని కష్టాలన్నా, ఎన్ని వేదనలన్నా నాకే అంటున్నావేమో, దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సముద్రంలో దారిలాగా నీకు మార్గం చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంగా పోయినారు ఆ రోడ్డు మీద. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషంగా వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు అక్కడ, వెళ్ళిపోయారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. దాటుకొని పోతా ఉంటే ఒక్కొక్కరికి ఆనందమైంది. ఇటుపక్క చూసినా నీళ్ళే, ఇటుపక్క చూసినా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, నిలబడుకొని ఉన్నాయి నీళ్ళు. మధ్యలో దేవుడు నీలం చేశాడు. అసలు నడవడానికి కూడా ధైర్యం మనకు సాలుతుందమ్మా? ఓకే, నీవు నేనైతే నడచగలుగుతామా? ఎక్కడ ఈ నీళ్ళు మన మీద పడతాయో నాయన, ఈ నీళ్ళు ఎక్కడ మన మీద పడతాయో, ఈ భూమిలో మనమే ఆడి ఇరుక్కపోతామో నాయన. యేసు ప్రభు, తండ్రి నేనుగా పోను, నాకొద్దనే వద్దు అని అంటావు నీవు నేనైతే. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు భరోసా ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. వెళ్ళండి, సముద్రం మిమ్మల్ని ఏం చేయలేదు, ఆ మట్టి మిమ్మల్ని ఏం చేయలేదు, మిమ్మల్ని తరుముతున్న ఫరో రాజు వారి సైన్యము మిమ్మల్ని ఏమీ చేయలేదు అని యేసు ప్రభు మాట ఇవ్వగానే, ఆ తన్ని దేవుడు వాగ్దానం ఇవ్వగానే ధైర్యంగా వెళ్ళారు. ఆ సముద్రం అంతా దాటుకొని వెళ్ళిపోయారు. ఫరో రాజు కూడా వెంబడిస్తూ ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవాలని సముద్రంలోకి అడుగు పెట్టినాడు. సముద్రం దాటుకుంటూ పోతున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో కనీసం ఒక్కడు కూడా చావలే. అది గుర్తుపెట్టుకోండి. సముద్రం దాటేటప్పుడు ఒక్కడు కూడా చావలే, ఒక్కడు కూడా మరణించలే. సముద్రంలో నుంచి లాస్ట్ ఉండేవాడు బయటికి వచ్చినాడు, సముద్రం అంతా పడిపోయింది. ఇటు పక్కన సముద్రం ఇటు పడిపోయింది, ఇటు పక్కన సముద్రము ఇట్లా పడిపోయింది. లాస్ట్ ఉండే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయినాడు. సముద్రం అంతా మీద పడగానే ఫరో రాజు రథాలు, చక్రాలు, సైన్యాలు, రాజు మొత్తము నీటిమయం అయిపోయినారు. దేవుని ఎదిరిస్తే అలాగే ఉంటుంది, దేవుని ఎగతాళి చేస్తే అలాగే ఉంటుంది, దేవుని నామాన్ని బాధ పెడితే అలాగే ఉంటుంది. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, నాయనా సంతోషంగా దాటుకొని పోరా అన్నప్పుడు దాటుకొని పోవాలా. ప్రభువా నేను ఇప్పుడు దాటుకొని పోను, నేను మళ్ళీ పోతలే, నాకు భయంగా ఉంది, నాకు ధైర్యం లేదు, నాకు ఇంకా లోకంలో జీవించాలని ఉంది, లోకం ఇంకా బాగుంది అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను కూడా ఫరో రాజుని, వారి సైన్యాన్ని ముంచినట్టు నిన్ను కూడా ముంచగలడు. దేవుడు కృపగలవాడే, ఆయన కృప నిరంతరం ఉండును. కానీ ఆయన కోపపడితే మాత్రం ఆయన కోపాన్ని మనం భరించలేం, ఆయన కోపాన్ని మనము తీసుకోలేం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆయన కృప నిరంతరము ఉండును. ఈ 130 కీర్తన మనం మొత్తం చదివితే ప్రతి వచనానికి ఆయన కృప నిరంతరం ఉండు, ఆయన కృప నిరంతరం ఉండు, ఆయన కృప నిరంతరం ఉండు. ఎందుకు ఈ కృప? ఈ కృపతో మనకి ఏంటి పని అంటే, ఆయన కృప లేనిది నీవు నేను జీవించలేం, ఆయన సహాయం లేనిది నీవు నేను జీవించలేం. ప్రేమైన సహోదరి సహోదరుల, యేసు ప్రభు కృప నీకు కావాలా? ఆయన కృప నిరంతరం నీలో ఉండాలని ఆశపడుతున్నావా? ఆయన సహాయము నిరంతరం నీకు కావాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని వైపు చూడు, దేవుని అడుగు, దేవుని వేడుకో, ఆయన నిన్ను సముద్రాన్ని దాటిస్తాడు.
నీ శ్రమలనే సముద్రం నుంచి దేవుడు నిన్ను దాటిస్తాడు. నీ ఇబ్బందులనే సముద్రం నుంచి దేవుడు నిన్ను దాటిస్తాడు. ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ యొక్క సహాయం చేసే గుణము దేవునికి మాత్రమే ఉంది, వేరే ఎవరికి లేదు, ఏ వ్యక్తికి లేదు. చాలామంది ఏం చెప్తారంటే, నేనున్నాను కదా నీకు సహాయం చేయడానికి, నన్ను అడిగితే నీకు చేయనా సహాయము, నేను ఎంతైనా నీకోసం చేస్తాను అంటారు. కానీ అది కొద్ది కాలమే, అది కొద్ది నిమిషాలు మాత్రమే ఆ మాట ఉంటుంది. కానీ దేవుని కృప నిరంతరము ఉండును. నువ్వు వివాహం చేసుకున్న నీ భర్త నీతో పాటు శాశ్వతంగా ఉంటాడో ఉండడో కూడా గ్యారంటీ ఉండదు. నీ భార్య శాశ్వతంగా నీతో పాటు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. నీ పిల్లలు కూడా నీతో శాశ్వతంగా ఉంటారో ఉండరో కూడా నీకు తెలియదు. ఏది శాశ్వతం కాదు, ఆయన కృప మాత్రమే శాశ్వతం. ఆయన కృప ఉంటేనే నేను సంతోషంగా ఉండగలం. నీ కుటుంబం వర్ధిలింపబడుతుంది. నీ కుటుంబం 3 పూట్ల తిండి కూడా తినేది ఆయన కృప ద్వారానే. దేవుని కృప లేకపోతే తిండి తినడానికి కూడా దిక్కుండదు మనకు. దేవుని కృప లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బు ఉండదు మన దగ్గర. దేవుని కృప లేకపోతే మన పరిస్థితులు అసలు బాగుండవు. దేవుని కృప మన మీద ఉండాలి. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు తెలుసు. ఆకాశం పుట్టించాడు, ఆకాశాన్ని ఏలడానికి సూర్యుని చేసినాడు, చంద్రుని చేసినాడు. ఆయనకు తెలుసు మనకు భూమి కావాలని, ఆయన భూమిని చేసి చూపించాడు. ఆయనకు తెలుసు నీకు నీళ్లు కావాలని, ఆయన ప్రపంచమంతా కూడా నీటితో ఎక్కువ పెట్టినాడు. ఆయన నువ్వెంత తాగినా ఆ నీళ్ళు ఎండిపోవు. నువ్వెంత నీళ్ళు కుమ్మరించి పోసుకున్నా కూడా ఆ నీళ్లు అయిపోవు, ఆ నీళ్లు ఎండిపోవు. ఈ భూమికి గతం ఎండింగ్ లేదు. దేవుడు అనుకుంటేనే అన్నిటికీ ఎండింగ్ వస్తుంది. దేవుడు ఏదో ఒక రోజున అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే, వీళ్ళకి భూమి ఇచ్చిన, ఆకాశం ఇచ్చిన, సమస్తం ఇచ్చిన, కానీ వీళ్ళు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను పూజించట్లేదు. వీరికి కావలసిన శిక్ష నేను వేయాలని దేవుడు ఏదో ఒక రోజున ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ భూలోకం అంతా కూడా స్తంభించిపోతుంది. ఈ భూలోకం అంతా కూడా ఆగిపోతుంది. అప్పుడు నీవు నేను ఎంత ప్రయాసపడి పరిగెత్తినా కూడా మనకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు సమయాన్ని పోగొట్టుకోవద్దు, నిరీక్షణ కలిగి ఉండు, సమయం కోసం ఎదురు చూడు, దేవుని కోసం విరిగిన హృదయంతో, పశ్చాత్తాపమైన హృదయంతో సమయం పెట్టుకొని కనిపెట్టుకొని ఉండు. అది నీకెంతో మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువ సమయాన్ని దేనికి ఇవ్వద్దండి. సృష్టిని పూజించద్దు, సృష్టికర్తను పూజించండి. సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, చేసిన వాణ్ణి పూజించండి. ఇప్పుడు మనం ఇంట్లో కుండలు కొనుక్కుంటాం కదండి, కుండలు. ఆ కుండలు చేసేవాడిని అతన్ని కుమ్మరి వాళ్ళు అంటాం మనం. అంటే వారి చేతితో ఎంతో నీట్గా, మనం చేయలేము ఆ పని, మన వల్ల కాదు ఆ పని. వాళ్ళు ఎంతో నైపుణ్యముగా ఆ కుండని ఎంత బాగా చేస్తారు కదా చేతులతో. ఆ మట్టిని తెచ్చి అక్కడ పెట్టి నైపుణ్యముగా ఆ కుండను వాళ్ళు చెక్కుతారు. ఆ కుండను వారు నైపుణ్యంగా చెక్కినప్పుడు ఆ కుండకు ఒక వెల ఉంటుంది కదా, ఎంత, ఒక 100 రూపాయలు 200 వెల ఉంటుంది. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, డబ్బులు ఇస్తాము, కొనుక్కుంటాం అంతే. అదే మనకు అలవాటైంది. ఒక్కసారి నా కుండను చూసి, అసలు ఈ కుండను ఈ కుమ్మరి అతను ఎలా చేశాడు, ఈ కుండని ఎలా చెక్కాడు, ఎంత అనుభవం ఉండాలా, ఎంత పని చేసి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు అని ఒక్కరోజున మనం ఆలోచన చేసినామా? చేయలేం. ఎందుకంటే మనకు ఆ జ్ఞానము మనకు ఉండదు. అలాగే ఇది కూడా అంతే. దేవుడు మన కోసం ఎంత సృష్టిని చేసినాడో, ఎంత మనకు అన్నీ ఇచ్చినా కూడా అనుభవిస్తున్నాం, కానీ చేసిన వాడిని మనము మర్చిపోతున్నాం. సృష్టిని పూజిస్తున్నాము, సృష్టికర్తను పూజించట్లా. చాలామంది ఈరోజు సృష్టిని పూజించిన అలవాటు అయిపోయింది. ఇంట్లో పొద్దున్న లేవగానే సూర్య నమస్కారాలు, లేదంటే చెట్లకు అవి కట్టి ఇవి కట్టి నానా విధమైనటువంటి పాములకు ఏదో పాలు పోసి నానా విధమైన చేస్తారు. సృష్టిని పూజిస్తున్నారు, సృష్టిని చేసిన వాడిని పూజించట్లా. వాక్యంలో ఉంది కదా, నేనే ఈ లోకాన్ని సృష్టించిన వాడును, మాటతో ఈ లోకాన్ని సృష్టించిన వాడును నేనే దేవుణ్ణి, నేనే దేవుడును అని చెప్తాడు. యేసు ప్రభుని చివరి గడియలు ఉన్నప్పుడు ఆ రాజు అడుగుతాడు యేసు ప్రభుతో. ఆ రాజు యొక్క భార్య అడుగుతుంది, ఏమంటుందంటే, రాజుగారు, యేసు ప్రభు ఏం పాపం చేయలే, ఆయన అసలు ఏ తప్పు చేయలే,
ఆయనకి ఇంత ఘోరమైన చావు ఎందుకు విధిస్తావు? ఏదో మనుషులు తెలుసో తెలియకో యేసు ప్రభుకు సిలువ వేయండి సిలువ వేయండి అంటున్నారు. నీ తెలివి ఏమైంది? నువ్వన్నా అర్థం చేసుకొని ఆ గొప్ప మనిషిని కాపాడు, నువ్వన్నా తప్పించు, ఆ మరణాన్ని తప్పించు అని అన్నప్పుడు ఈ రాజుకు ఆలోచన చేసి 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 నాకు కూడా ఆయన తప్పించాలనే ఉంది, నాకు కూడా ఆయన ఎన్నోసార్లు ఆయన చేసిన పనులను బట్టి నాకు కూడా దయ కలిగింది, ఆయన క్షమించాలనే ఉంది. కానీ నా రాజ్యం అంతా కూడా యేసు ప్రభువును చంపమంటుంది. నేనేం చేయలేను, కానీ ఒక్కటి మాత్రం నేను చేయగలుగుతాను. ఏంటది? యేసు ప్రభుని లోపలికి పిలుచుకొని రండి. యేసు ప్రభు లోపలికి రాగానే ఈ రాజు యేసు ప్రభుని అడుగుతాడు, నువ్వు దేవుడవు కాదని ఒప్పుకో, నిన్ను వదిలిపెడతా. నువ్వు దేవుడవు కాదని ఒప్పుకో, నిన్ను వదిలిపెడతా. నీకు సిలువ వేయను, నీకు శిక్ష వేయను, ఏం వేయను. సంతోషంగా వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. నువ్వు దేవుడవు కాదని ఒప్పుకో, అప్పుడు నేను వదిలేస్తా అన్నప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే, నేను దేవుడను అంటాడు. అంతే, అయిపోయా. నువ్వు నన్ను చంపినా, నన్ను శిక్షించినా, నన్ను సిలువేసినా, నాకు ముళ్ళ కిరీటం పెట్టినా, నువ్వేం చేసినా సరే నేనే దేవుడను, నేనే దేవుడను అని ధైర్యంగా చెప్తాడు దేవుడు. నీకు ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని బట్టి తృప్తి పడాలి. నా దేవుడు యేసు ప్రభు అని గర్వంగా చెప్పుకోవాలి. ఇక నుంచైనా సరే మంచి మనసుతో నీ దేవుడు యేసు ప్రభు అని గర్వంగా చెప్పు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు నీ తండ్రిని పట్టుకొని నా డాడీ అంటావా, లేదా వేరే వాడిని చూపించి నా డాడీ అంటావా? అమ్మ, మీ నాన్నని పట్టుకొని మీ నాన్నే అంటావు, వేరే వాడిని నాన్న అనవు కదా. ఎందుకంటావు? మీ నాన్న ఇతనే కాబట్టి ఇతనే మీ నాన్న అంటావు. మీ నాన్న వేరే వాడిని అయితే అట్లా అంటావా? అనవు. ఎంతసేపు ఉన్నా మీ నాన్నని మీ నాన్నే అనుకుంటావు. వేరే వాళ్ళ నాన్నని తెచ్చి మా నాన్న అని చెప్పుకోవు కదా. ఇది కూడా అంతే. యేసు ప్రభు మన నాన్న, యేసు ప్రభు మన తండ్రి, యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించిన వాడు, యేసు ప్రభువే మన దేవుడు. ఈ సృష్టికర్త ఆయన, చేసిన వాడు ఆయనే, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనే. ఒక్కోసారి మనం అనుకుంటాం కదా, అద్దం ముందరకు పోయి, అబ్బా నాకు ఎంత మంచి ముక్కు, ఎంత మంచి కన్నులు ఉన్నాయి, ఎంత మంచి ముఖం ఇచ్చినాడు. ఈ మంచి ముక్కు, ఈ మంచి కన్నులు ఇవన్నీ చేసింది ఎవరంటే దేవుడే. నా బిడ్డకి ఇలా ఉండాలా, నా కుమార్తె ఇలా ఉండాలా, నా కొడుకు ఇలా ఉండాలని ఆయన స్వయానంగా ఏర్పాటు చేసుకొని, నీకు ఎలాంటి తల్లిదండ్రులు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీకు తాగుడుబో తండ్రి ఇవ్వాలనుకున్నాడు, దేవుడు తాగుడుబో తండ్రినే నీకు ఇస్తాడు. నీకు మంచి సేవకుల కుటుంబంలో పుట్టాలనుకుని నీ సేవకుల కుటుంబంలో దేవుడు పెడతాడు. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచన చేయొద్దు, ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడం నేర్చుకో. అన్న మా ఇంట్లో ఎప్పుడు మా నాన్న లేదంటే మా ఆయన తాగుతూనే ఉంటాడు, నా పరిస్థితి ఏం బాగుండదు, బైబిల్ తెరిస్తే చాలు, చదువుకుందాం అనుకుంటే చాలు, ఏదో ఒక సైతాను శోధన వస్తుందంటే ఆ సైతాను శోధన నుంచి నువ్వేం కావాలా? బయటికి రావాలి. ఆ సైతాను ఆ ఉచ్చులో నుంచి నువ్వు బయటికి రావాలి. అదే కదా దేవుడికి చెప్తున్నాడు, సముద్రాన్ని దేవుడు ఆయన 2 పాయలుగా చేలిచ్చినాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ సముద్రం అనే లోకంలో ఉన్నాం. సముద్రంలో ఎన్నో ఉంటాయి, నానా విధమైన ఆచారాలు పద్ధతులు ఎన్నో ఉంటాయి. ఇదే బాగుందనుకొని సముద్రంలో ఉంటే మంచిది కాదు. దేవుడు చెప్పినట్టుగా పాయలు చేయి, నీ హృదయాన్ని పాయలు చేయి. ఒకటి మంచిదాని వైపు నిలబడు, ఇంకొకటి చెడ్డదాని వైపు చూసుకో. ఏది నీకు మంచిది, మంచి కావాలంటే మంచి వైపు నిలబడు, చెడు కావాలంటే చెడు వైపు నిలబడు. 2 కలిపి మాత్రము ఉండడానికి వీలు లేదు. ఉంటే బాగన్నా ఉండు, లేదంటే చెడ్డగైనా ఉండు. 2 లాగా డబుల్ గేమ్ ఆడి నాటకాలు ఆడొద్దు. నాటకాలు ఆడడం వల్ల ఏమవుతుందంటే నిన్ను వేషగాడు అంటారు కదమ్మా. పోరా వేషగాడా, ఇంతసేపు ఒక మాట మాట్లాడతావు, అడిగిపోతాను ఇంకొక మాట మాట్లాడతావు, ఏం నొర్రా అది అంటావు. ఇప్పుడు సినిమా హీరోలను ఏమంటారంటే వేషగాళ్ళు అంటారు. మన తెలుగులో చెప్పాలంటే వేషగాళ్ళు. ఇంగ్లీష్లో ఏమంటారంటే హీరో అంటారు మామూలుగా. కానీ తెలుగులో మనం చూస్తే వేషగాళ్ళు. వేషగాళ్ళు వేషగాళ్ళు అర్థమైంది, వాళ్ళు మేకప్లు వేసుకుంటారు, మొత్తం డ్రెస్ అంతా మారిపోతుంది. ఆ కథ చెప్పగానే ఆ కథలో వాడు విలన్గా ఉండమంటే విలన్గా అయిపోతాడు. ఈరోజు ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు మనము వాళ్ళని ఏమంటారంటే, నిన్న నేను చెప్పినాను మీకు, వేషగాళ్ళు. ఆ వేషగాళ్ళు ఎలా ఉంటారంటే మేకప్లు వేసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని అంతా బాగుంటుంది. కట్ అని చెప్పగానే, డైరెక్టర్ కట్ అని చెప్పగానే
వాళ్ళ డ్రెస్సులన్నీ మళ్ళీ పక్కన పెడతారు, మేకప్ అంతా తుడిచేసుకుంటారు. అటువంటి పరిస్థితి మనకొద్దు, అటువంటి స్థితి మనకొద్దు. యాక్షన్ చెప్పగానే ఆ రెండుసేపు బాగా నటించి కట్టు చెప్పగానే మళ్ళీ మన జీవితం మనం అలా బ్రతకద్దు. దేవుని మందిరం అంటే దేవుని మందిరంకి వచ్చి రెండుసేపు బాగా మంచి భక్తుడిగా ఉండి మళ్ళీ ఇంటికి పోతానే ఆ భక్తి ఉండదు, ఆ భక్తి స్వభావం ఉండదు. ఈరోజు అట్లా ఉండడానికి నీవు వీలు లేదు. ఆయన కృప నిరంతరం ఉండదని మనం చదువుకున్నాం. 136 కీర్తన మొత్తం కూడా ప్రతి వచనంలో ఒక మాట ఉంది, ఆయన కృప నిరంతరం ఉండదు. దేవుని కృప నిరంతరం ఉంటుంది. నువ్వు మందిరంలో ఎలా ఉంటావో నీ ఇంటి దగ్గరకు నువ్వు అలాగే ఉండాలి. నీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందో ఇదే సంతోషం నువ్వు నీ ఇంటిలో అనుభవించాలి. ఇక్కడ ఎంత భయభక్తులు కలిగి చక్కగా మంచి ఆలోచన కలిగి ఉంటావో నీ ఇంటిలో నీ వీధిలో కూడా నువ్వు అలాగే ఉండాలి. ఒకవేళ మీ ప్రవర్తనలో అలాంటి స్థితి ఉందేమో మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. ప్రభువుని అడిగిన, ప్రభువా ఈ సంవత్సరము మా సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ పరిచయ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రభువా అంటే దేవుడు అన్నాడు ఉన్నత స్థితికి తీసుకొని పోతా అన్నాడు. అంటే నేను అనుకున్నా, ప్రభు నన్ను ఇంకా బలంగా వాడుకుంటామని అర్థం. ఎందుకు? నా వర్తమానాల ద్వారా చాలామంది బలపడుతున్నారు. నా వర్తమానాలు ఈ పరిచర్యను ఎంతోమంది ప్రేమిస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా భయభక్తులు కలిగి ఒకటే ప్రవర్తన, ఒకటే రీతిగా, ఒకటే మాట అంటే మాట, ఆ రీతిగా మనము ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆ స్థితి మనలో ఉన్నట్లయితే ఎంతో మేలు. ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ఆ యొక్క దేవుడు అయినప్పుడు దేవుని దగ్గర తల వంచుకొని నమస్కరించు. అంత గొప్ప సముద్రం యేసుప్రభు చెప్పగానే 2 పాయలుగా చీలిపోయింది. నేను సముద్రాన్ని నేను ఈ ప్రపంచంలో అందరికంటే నాకే ఎక్కువ స్థలం ఉంది, నువ్వు చెప్తే నేనేంది వినేది అని అనింది ఆ సముద్రం. ఏమనింది? యేసుప్రభు చెప్పగానే సముద్రమా, ఎర్ర సముద్రమా నువ్వు 2 పాయలుగా చీలు అంటనే సముద్రము 2 పాయలుగా అయిపోయింది. 2 పాయలుగా అయిపోయింది సముద్రం. ఇంకా దానికి అక్కడ చోటు లేదు. సముద్రం కూడా యేసుప్రభుకి లోబడింది. మరి నువ్వు నేను ఎంతమ్మా? 6 అడుగులు 5 అడుగులు ఉంటాం అంతే. సముద్రము ఎంత పెద్దదంటే మన ప్రపంచం అంతట్లో 97% సముద్రమే ఉంటుందంట. 97%. కేవలం 3% భూమి, ఈ చెట్లు, నీవు నేను ఉండేది 3%. సముద్రము 97% ఉంటుందంట. మరి 97% సముద్రము దేవునికి వంగింది, నువ్వు వంగుతున్నావా? దేవునికి లోబడింది, నువ్వు లోబడుతున్నావా? యేసుప్రభు చెప్పినాడు సముద్రము పాయలుగా చీలింది, ఓకే. కింద నేల కూడా ఏమైందమ్మా? ఇందని చెప్పినట్టుగా ఎండిపోయింది, రోడ్డు లాగైంది. నేల కూడా రోడ్డు మాదిరి అయింది. ఆ రోడ్డు ఎలాగైంది? సముద్రం అంటే మొత్తం నీళ్ళు ఉంటాయి, ఆ పాయలు అయినప్పుడు మొత్తం బుడద ఉండాలి కదా. ఎలా ఎండిపోయింది? దేవుడు గాలిని కూడా గద్దించినాడు. గాలి, ఆ దావ మొత్తం 5 నిమిషాలు నాకు ఆరిపోవాలంతే. ఆ గాలికి దేవుడు చెప్పగానే ఆ గాలి ఎంత స్పీడ్ వచ్చిందో ఏమో తెలియదు, కానీ సెకండ్లలో ఆ భూమి మొత్తం ఆరిపోయింది. ఎంత తేమగా ఉండే ఆ స్థలము, ఎప్పుడు నీళ్ళతో ఉండే ఆ స్థలము, బుడదగా ఉండే స్థలము, గాలికి దేవుడు గద్దించగానే గాలి ఎంత స్పీడ్ వచ్చిందో తెలియదు, కానీ సెకండ్లలో ఆ నేల మొత్తము గట్టిగా అయిపోయింది. యేసుప్రభు కూడా అంతే. నీ పరిస్థితులను బట్టి దేవుడు ఏదో ఒక రోజు ఒక శక్తిని నీ మీద కుమ్మరించినప్పుడు నీ జీవితం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండిపోతావు, సంతోషంగా ఉండిపోతావు, ఆనందంగా ఉండిపోతావు. అది నీకు కావాల్సింది. శక్తిని ఆహ్వానించు, ఆ దేవుని ఆహ్వానించు. నీ గృహంలోకి, నీ ఇంటిలోకి ఆయన సన్నిధిని ఆహ్వానించు. అది నీకు ఎంతో మేలు. ఈరోజు యేసుప్రభు లేకుండా నీ ఇంట్లో నువ్వు ఎంత పూజలు చేసినా, ఎంత నువ్వు దేవునికి ప్రార్థన చేసినా అది వ్యర్థం, బురదలో పోసినట్టే. ఇప్పుడు మనం తిన్నాక మన తిండి అంతా వేస్ట్ అయినాక ఆ చెత్తను తీసుకొని ఎక్కడేస్తామమ్మా? కడుగు నీళ్ళల్లోనో లేదంటే కాలువలోనో వేస్తాం. ఇది కూడా అంతే. దేవుడు లేకపోతే మన ఇంట్లో అసలు ఆయన సన్నిధే లేకపోతే నువ్వు ఇంటి చుట్టూ 100 పటాలు పెట్టి, 100 వాక్యాలు పెట్టి, 100 క్యాలెండర్లు పెట్టి రోజు దేవుడా దేవుడా దేవుడు అన్న కూడా వేస్టే. యేసుప్రభు ఒక్కడు ఉంటే చాలు, యేసుప్రభు శక్తి ఒక్కటి ఉంటే చాలు మనకు. ఇంక వేరేది ఏది మనకు అవసరం లేదు. ఈరోజు ఆయన సముద్రాన్ని పాయలు చేసిన వాడు, సముద్రాన్ని ఆర్పిన వాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు మంచి చేయాలని ఆశపడుతున్నాడు. ఆ మంచి చేసే దేవుణ్ణి మనం పూజించాలి.
చూడండి, అదే కింద వచనం మనం గమనిస్తే 23వ వచనం చూడండి. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దీన దశలో ఉన్నప్పుడంట దేవుడు మనకి ఏం చేస్తున్నాడంట, మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడంట. అంటే దీన దశ అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు. కొంతమంది ఇప్పుడు ముసలోళ్ళు మంచాల మీద పడి ఉంటారు కదా, అంటే ఇంకా వాళ్ళని ఎవరు చాలామంది పట్టించుకోరు. పాస్ ఆనే పోస్తారు, బాత్రూమ్ ఆనే కూర్చుంటారు, పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అది దాన్ని ఏమంటారంటే దీన దశ. అంటే కోడలు పట్టించుకోదు, కుమార్తెలు కూడా పట్టించుకోరు పెద్దగా, ఊరికి ఏమంటే ఏమన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే అయిపోయిందిలే, మా అమ్మ ముసలి అయిపోయింది, చచ్చిపోతుంది రేపో మాపో, దీనదశలో ఉందిలే, ఇంకా పోతుంది, మనం ఆశయం పెట్టుకోవడం అవసరంలే, చనిపోతాడు మా నాన్న, చనిపోతుంది మా అమ్మ అని చెప్పేస్తారు ముందే దీన దశలో ఉన్నప్పుడే. కానీ దేవుడు అంటున్నాడు, దీన దశలో నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకము చేసుకుందును. దీన దశలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. ఈరోజు నీ దీన దశ ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? దీన దశలో ఉన్నావా? అయితే భయపడద్దు, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడంట. దేవుడు జ్ఞాపకము చేసుకుంటే ఇంకా నేను ఎవరు పట్టించుకోకపోయినా పర్లే. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే లోకమంతా ఒకటైనా దేవుడు మాత్రం నీ వైపు నిలబడతాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడంటే లోకమంతా నిన్ను ద్వేషించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈరోజు లోకాన్ని చూసి ఆశపడుతున్నావేమో చెల్లమ్మ, సహోదరి, సహోదరుడా, ఈ లోకాన్ని చూసి ప్రేమించొద్దు, దేవుని మాత్రం ప్రేమించు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నువ్వు ఎదిగి పెద్దదానమైనప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ వివాహం విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ వృద్ధకాలంలో, నువ్వు చనిపోయేంత వరకు దేవుడు నీకు ఏం చేస్తున్నాడు, నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడంట. ఎంత మంచి మాట చూడండి. ఒక్కొక్కసారన్నా ఏరా నీకు నేను జ్ఞాపకం రాలేదా అంటావు కదా నీ కొడుకుని ఫోన్ చేసినప్పుడు, లేదంటే నీ భర్తకో, దూరాన చదివే పిల్లలకో ఏం చెప్తామంటే, ఏం రా నీకు మీ అమ్మ జ్ఞాపకం రాలేదా, ఏరా నీకు మీ నాన్న జ్ఞాపకం రాలేదా, ఏరా నీకు మీ చెల్లెలు గుర్తు రాలేదా, జ్ఞాపకం రాలేదా అంటావు కదా. అలాగే దేవుడు కూడా అంతే, నిన్ను ఎల్లప్పుడూ దేవుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడంట. తల్లి మరిచిన తండ్రి మరిచిన, కట్టినీళ్ళు రాళ్లతో హింసించిన, కట్టినీళ్ళు రాళ్లతో కొట్టిన, నేనుగా దేవునికి లోబడి ఉంటాను అని స్టెఫెన్ అన్నాడు. ఈరోజు నిన్ను కూడా స్టెఫెన్ వల్లే జీవించాలి. తల్లి మరిచిపోయిన, తండ్రి మరిచిపోయిన. ఉదాహరణకి నేను ప్రతి సంవత్సరము నా పండుగలన్నీ మా ఇంట్లో చేసుకునేవాడిని సంతోషంగా. ఈ సంవత్సరమే క్రిస్మస్ నే చేసుకున్నా, జనవరినే చేసుకున్నా, మా అమ్మ మన జూన్ కూడా చూడలే ఇంతవరకు. కానీ ఒకటే గుర్తు ఏంటంటే, ఒకటే జ్ఞాపకం ఏంటంటే, ఒకవేళ తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, ఈ లోకంలో మనం అందరూ విడిచిపోయినా, నా దేవుడు నాకున్న ధైర్యం నాకు కలిగింది, దేవుని పట్ల నిరీక్షణ. ఎందుకంటే నాకైనా తండ్రి. నువ్వు రక్షణ పొందక ముందు వరకు మీ నాన్న పేరు మీ తండ్రి పేరు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటావో, నీ తండ్రి దేవుడు కావాలి. అర్థమైందమ్మా? ఉదాహరణకి ఇప్పుడు మా నాన్న పేరు యాకోబు. నేను రక్షణ పొందనంత వరకు మా నాన్న నాకు యాకోబే. నేను ఎప్పుడైతే రక్షణ పొందానో, బాప్తిసం పొందుకున్నానో, నా తండ్రి పేరు యేసుప్రభు. నా తండ్రి పేరు దేవాది దేవుడు. నా తండ్రి పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నాకు ఏ కొదవ చేయడు. అదే మాట ఉంది కదా, మన శత్రువుల చేతిలోనే మనల్ని విడిపించెను, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవి అంటే అర్థం ఏంటంటే నీవు, నేను, పక్షులు, సమస్త జీవులు ఆయన ఆహారం ఇచ్చేవాడంట. ఏ కొదవ చేసే దేవుడు కాదు ఆయన, ఏమీ తక్కువ చేసేవాడు కాదు ఆయన. ఏది కూడా నీ కొంచెమే, నాయన కొంచెమే తినరా. ఒక్కొక్కసారి మన ఇంట్లో అన్నము కానీ ఏదైనా కూర కానీ కొంచెమే ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, ప్లేట్లో కొంచెమే కూర పెడతాం. ఎందుకు? నేను లేదు కాబట్టి కొంచెమే ఉంది, సర్దుకోండిరా కొంచెం. అరే ఇప్పుడే కూర అయిపోయిందిరా, కొంచెమే ఉంది, సర్దుకోండిరా కదా. ఒక్కొక్కసారి మనం అంటాం కొంచెమే ఉంది, సర్దుకోండి. కానీ దేవుడు ఎప్పుడు కొంచెము అనడు. సమృద్ధిగా తినండిరా, సమృద్ధిగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని దేవుడు చెప్తాడు.
ఈ సంతోషం నీకు లేదా? ఈ సమాధానం నీకు లేదా? ఈ ఆనందము ఇవేవి నీకు లేవా? అయితే దేవుని ఆహ్వానించు. దేవుడు లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. అపవాది నీలో ఉంటేనే, అపవాది నీ ఇంట్లో ఉంటేనే నీకు సంతోషం ఉండదు. అపవాది నీ ఇంట్లో ఉంటేనే నీకు శ్రమలు, అపవాది నీ ఇంట్లో ఉంటేనే అప్పులు, వేదనలు అన్నీ నీ ఇంట్లో అపవాది ఉంటేనే వస్తాయి. యేసు ప్రభు ఉంటే అపవాది పటాపంచలు అయిపోతుంది, అపవాది పారిపోతుంది, అపవాది రావడానికి కూడా భయపడుతుంది. ఈరోజు అపవాది నీ ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు. సృష్టికర్త నీ ఇంట్లో ఉన్నాడా? సృష్టిని పూజిస్తున్నావా? నీ ఇంటికి ఎదురుకునే చెట్టులను పూజిస్తున్నావా? ఆ చెట్టును చేసిన దేవుని పూజిస్తున్నావా? ఈ భూమిని పూజిస్తున్నావా? ఆ భూమిని చేసిన దేవుని పూజిస్తున్నావా? ఆకాశం వైపు చూసి ఆ సూర్యుని, ఆ గ్రహణాలను చూసి దాన్ని పూజిస్తున్నావా? అవి చేసిన దేవుని నువ్వు పూజిస్తున్నావా? ఏది మంచిది ఆలోచన చేయి. ఏది పట్టుకుంటే నీకు మేలు, ఏది విడిచిపెడితే నీకు మేలు తెలుసుకో. ఈరోజు నువ్వు పట్టుకునేది మంచిదైతే అది ఎంతో మేలు. ఉదాహరణకి ఒక హెలికాప్టర్ వచ్చింది అనుకోండి మన ఊరికి, మనమందరము వరదల్లో ఉన్నాం. ఇప్పుడు మన కల్లూరు అంతా వరదల్లో ఉంది, చిక్కుకుపోయింది అనుకోండి ఉదాహరణకి. నీళ్ళన్నీ మన ఊరిలో ఉన్నాయి. మన ఊరికి ఆర్మీ వాళ్ళు హెలికాప్టర్ పంపించారు. బాగా వినండి, హెలికాప్టర్ పంపించినప్పుడు నీవు నేను ఈ చర్చి మీద ఉన్నాం అనుకోండి. ఈ చర్చి కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి చర్చి మీద నిలబడుకొని ఉన్నాం అనుకోండి. హెలికాప్టర్ మన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు మనము ఒక ధైర్యంగా ఎక్కుతాం. ఎందుకు? వాళ్ళకు మిచ్చని వేస్తాడు పైన నుంచి. ఆ మిచ్చిన తాళ్ళు లావుగా ఉంటాయి, కట్టెలు ఉంటాయి, సంతోషంగా ఎక్కుతాం, మనం పైకి పోతాం. అదే ఒకవేళ ఆ మిచ్చని కానీ కొంచెమన్నా తాడు తెగినట్టునో, పోనీ ఆ మిచ్చని కొండే ఆ కట్టెలు కొన్ని ఇరిగిపోయినట్టుగానో అట్లుంటే నువ్వు నేను ఎక్కగలుగుతామా? ఓ నాయన, ఈ మిద్దె మీద ఎంతసేపైనా ఉంటాం కానీ అదిగా మేము ఎక్కమురా నాయనమ్మా అనవండి. ఈ నీళ్ళల్లో పడి చచ్చిపోతాం కానీ అది ఎక్కి అంత పైనుంచి కింద పడి చచ్చే బదులు ఈ నుంచి మునిగి చచ్చింది మేలు కదా నాయన. ఎక్కనుగాక ఎక్కం. ఈ లోకంలో ఉన్నవన్నీ అంతే. నిన్ను హెలికాప్టర్లో సైతాన్ వస్తుంది, ఎక్కువ పైకి ఎక్కువ, మంచిది మిచ్చన, నా మిచ్చన భలే ఉంటుంది, ఎక్కువ ఎక్కువ అంటుంది సైతాను. నువ్వు ఎక్కుతూ 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 ఉన్నప్పుడు మధ్యలో నీ మిచ్చన సైతాన్ని కోసేస్తుంది. అదే దేవుడైతే అలా చేయడు. దేవుడు నిన్ను చేయబట్టిన దేవునికి మిచ్చని కూడా అవసరం లే. జయసుధ అని మీ అందరికీ తెలుసు, సినిమా యాక్టర్ జయసుధ అని. జయసుధ ఒకరోజు తన సినిమా షూటింగ్ చేసుకుంటున్నప్పుడు ఆమె ఒక ఓడలో ప్రయాణం చేస్తూ పోతుందంట. కెమెరామెన్ ఆమె ఏదో ఒక సినిమా పాటకు రికార్డింగ్ చేస్తూ సముద్రంలోకి వెళ్ళిపోయారంట. ఆ కెమెరామెన్ కెమెరా తీస్తూ 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 ఉన్నాడు, సముద్రాన్ని మర్చిపోయినాడు, ఆమె సముద్రాన్ని మర్చిపోయింది. పోతానే ఉన్నారు, సముద్ర అలల తాటికి లోపలికి పోతా పోతా సముద్రానికి వెళ్ళిపోయినారు. ఇంతవరకు ఒడ్డునుండే వాళ్ళు సడన్గా ఎక్కడికి పోయినారు? వాళ్ళు సముద్రం నడి ఒడ్డులోకి వెళ్ళిపోయినారు. సడన్గా కెమెరామెన్, అమ్మ సీన్ భలే వచ్చిందమ్మా, సూపర్గా చేస్తారమ్మా అన్నాడు. ఏందిరా, మనం సముద్రంలోకి వచ్చినాము, మన దగ్గర పడవ చేసే డ్రైవర్ లేడు, మన పరిస్థితి ఏంది, మన బతికేంద్ర చచ్చిపోతామని జయసుధ ఏడుస్తుందంట. ఏడుస్తున్నప్పుడు ఆ అలల తాకిడికి ఆ జయసుధ నీళ్ళలో పడిపోయింది. నిజంగా జరిగింది ఇది. ఆమె రాసింది కూడా పేపర్లలో వచ్చింది, ఆమె బుక్లో కూడా వచ్చింది. ఆ జయసుధ అనే ఆమె నీళ్ళల్లో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. ఆ డ్రైవర్, ఆ కెమెరామెన్ ఏదో ఒక రీతిగా మొత్తానికైతే ఆ పడవను ఇట్లా తూగే పడవను నిలబెట్టుకొని ఏదో మొత్తానికి ప్రయాసపడతా ఉన్నాడు. ఆ జయసుధ నామ సముద్రం అంచులోకి వెళ్ళిపోయిందంట, సముద్రం అడుగులోకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఆ సమయంలో ఆమెను యేసు ప్రభు మాట్లాడుతున్నాడంట, నన్ను నమ్ముకో, నిన్ను లేవనెత్తుతా అన్నాడంట. ఆమెకు ఆ నీళ్ళలో పడుతున్న సమయంలో నీకు నాకు అసలు యేసు ప్రభు గుర్తొస్తాడా? నీకు నాకు పోనీ ఏ దేవుడు నాకు ఏం గుర్తొస్తుంటే, ఓ అమ్మో ఎట్టొకట బతకాల నాయన, ఎట్టొకటమ్మో ఈతన కొట్టాలి, ఎట్టొకటి పైకి పోవాలని ప్రయాసపడతావు. కానీ ఆమెతో దేవుడు హృదయంలో మాడుతున్నాడంట, ఏదో ఒక శక్తి నీళ్ళల్లో మాడుతున్నాడు, ఒక పరిశుద్ధాత్మ నీళ్ళల్లో మాడుతుందంట. నువ్వు నన్ను నమ్ముకో, నేను లేవనెత్తుతా, నన్ను నమ్ముకో, లేవనెత్తుతా అంటే యేసు ప్రభు నేను నమ్ముకుంటున్నానని నీళ్ళల్లోనే 2 చేతులు పెట్టిందంట. ఇట్లా ఆమె నిజంగా రాసింది ఇదంతా. నీళ్ళు పెట్టగానే కళ్ళు మూసుకుందంట. యేసు ప్రభు 2 చేతులు ఇట్లా పైకి ఎత్తి సముద్రం మీద పెట్టినాడంట ఆమెను. హల్లెలూయా. ఆమె నిజంగా సాక్ష్యం అది. ఆమెకి ఈత కూడా రాదంట. అడుగు మట్లో ఉన్న ఆమెను దేవుడు శక్తితో తీసుకెళ్ళి పైకి పెట్టినాడు. మళ్ళీ ఆ పడవలోకి ఆమె ఎక్కించుకున్నాడు, సంతోషంగా ఒడ్డుకు పోయినాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, వాళ్ళు సినిమాలు చేస్తున్నారే, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా అంటే చేయొచ్చా? అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వారి భక్తి. మనం ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఈరోజు నీవు నేను కూడా ఎన్నోసార్లు దేవుడు మనకు మాట్లాడతాడు.
ఆయన శక్తితో నీతో నన్ను నమ్ముకో, ఈ పరిస్థితి నుంచి నేను వేరు చేస్తా అంటాడు. కానీ నువ్వు నేను మాత్రం నిన్ను నమ్ముకుంటూ నాకేమొస్తుంది నాయన, నిన్ను నమ్ముకుంటూ నాకేమొస్తుంది, నాకు నువ్వు కాకపోతే ముక్కోటి దేవతలు ఉన్నారు, మాకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు, మాకు నువ్వు కాకపోతే ఏముంది అని అంటాం. ఈరోజు నీ పండగలు దేవునికి ఏర్పాటు చేశాడు. మనకు చాలా 3 పండగలు ఉన్నాయి. క్రిస్మస్ ఉంది, కొత్త సంవత్సరం ఉంది, ఈస్టర్ ఉంది. 3 జతలు బట్టలు చాలు. మనకి 10 జతలు బట్టలు కొనుక్కొని ప్రతి పండగకి వేసుకుంటే నిన్ను ఏమంటారంటే అందరూ వేషధారణ క్రైస్తవుడు, వేస్ట్ క్రైస్తవురాలు అంటారు. జాగ్రత్త, ఆ మాట అనిపించుకోవద్దు. నానా విధమైన వాటిని పూజించొద్దు, నానా విధమైన వాటి విగ్రహాలను చేర్చుకోవద్దు. ఈరోజు నీవు నేను కూడా అంతే. దేవునిలో లోతుగా పోయే కొద్దీ, దేవునిలో లోతుగా మనం దిగే కొద్దీ దేవుడు అంటేనే మనకు ప్రేమ కలగాలి, కానీ వేరే ఏది కూడా మనకు ప్రేమ కలగద్దు. ఈరోజు దేవునిలో లోతుగా ఉన్నావా, లేదంటే ఊరిక పైన తేలుతూ పైన పటారం లోన లోటారం లాగా ఉన్నావా? ఆలోచన చేయి. ఈరోజు దేవునిలో లోతుగా మునుగుతే దేవుడు తప్పక నీ కంటికి ఎవడు కనపడ్డు. ఈరోజు నీ కంటికి దేవుడు కాకుండా నానా విధమైనవన్నీ కనపడుతున్నాయంటే అది నీకు మంచిది కాదు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా దేవునికి మొదట సమయం, తర్వాత నువ్వు అన్నీ చేయి. ఇంకొంతమంది అంటారు, నన్ను కళ్యాణ బాబు పండగ చేసుకోవద్దన్నాడు, కళ్యాణ బాబు కొత్త బట్టలు కట్టుకోవద్దన్నాడు, కళ్యాణ బాబు అవి చేయదు ఇవి చేయదు. నేను దేనికి వ్యతిరేకం కాదు. మొట్టమొదటిగా నీ ఇంటి అలంకరణ కంటే, నీ ఇల్లు వాకిలి తుడుచుకోవడం కంటే నీ హృదయాన్ని తుడుచుకో అని చెప్తాను నేను, అంతే. నీ ఇల్లు తుడుచుకోవద్దు, నువ్వు బట్టలు వేసుకోవద్దు, నువ్వు పండగ చేద్దాం నేను చెప్పను. నేను చెప్పేది ఏం చెప్తానంటే, నీ హృదయం మొదటగా దేవునికి అలంకరించుకో. నీ హృదయాన్ని దేవునికి మొదటగా ఆలయం చేయి. తర్వాత నువ్వు ఎన్ని తిప్పలైన వాడు ఎంతైనా చేసుకో, ఎంతైనా వండుకొని తిను, నాకు సంబంధం లేదు. నేను ఎందుకు బాధపడుతూ చెప్తానంటే, నువ్వు పండగ చేసేటప్పుడు దేవుని గుర్తురాడు, నువ్వు తినేటప్పుడు దేవుడు గుర్తురాడు, నువ్వు డబ్బులు పెట్టి మంచి వస్త్రాలు కొనుక్కొని వేసుకొని నీకు దేవుడు గుర్తురాడు. కొత్త సంవత్సరం ఎంతమంది చర్చికి పోయినారమ్మ? బంధువులు వచ్చారని ఇంట్లోనే ఉంటాం, లేదంటే ఈయన ఆ వంట ఈ వంటలు వేసుకొని ఇంట్లోనే ఉంటాం. దేవునికి మాత్రం మనం సమయం ఇవ్వలే. ఎంత బాధ కదా. నీకు దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, ఆయుష్ని పెంచినాడు. 1 సంవత్సరం ఎక్స్ట్రా దేవునికి ఇస్తే, చిన్నప్పటి నుంచి తినే తిండే కదమ్మ, కొత్తగా ఏమైనా తింటున్నావా? ఏం లేదు కదా. ఎక్కువ సమయం పోనీ వంట చేయడం పెద్ద సంగతి. నేను కూడా చేస్తాను వంట, నేను కూడా 3 పూట్లు తింటున్నాం కదా మేము కూడా. మేము దేవునికి సమయం ఇస్తున్నామే, దేవుని సమయాన్ని గడుపుతున్నామంటే మాకు భయభక్తులు ఉన్నాయి, దేవుడు అంటే ప్రేమ ఉంది. మనం కొంతమంది చేసే పని ఏంటంటే, 7 దాకా నిద్రపోతాం, 7కి లేచి రోజు నోట్లో పుక్కిలించుకుని నాకు వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకొని రోజు టైం పాస్ అడిగి తిరిగి 9 అవుతుంది. 9కి వచ్చి టిఫిన్ వండుకొని కూర చేసుకొని తిని 11 అవుతుంది, 11:30 అవుతుంది. చర్చికి అప్పుడు వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి బల్ల తీసుకుని చేసిపోతాం. వాక్యం వినం, వాక్యము ఏం చెప్పాడో వినం. ఆ వాక్యము ద్వారా ఒకసారి ప్రార్థన చేసి బల్లలో చేద్దాం అనుకోం. ఊరిక వచ్చినాము, రెంచే బల్ల తీసుకున్నాం, అంతే. అదే ఆనందంలో ఉన్నారు. ఇంకా అదే ఆనందంలో ఉన్నావేమో, అదే ఆచారంలో ఉన్నావేమో, అదే పద్ధతుల్లో ఉన్నావేమో. దయచేసి మారండి. దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చింది కొత్తగాను బ్రతకడానికి, రోత జీవితం జీవించడానికి కాదు. ఒకసారి మన ఆలోచనలను బట్టి మనకే ఒకసారి ఏంది ఇట్లా ఆలోచన చేస్తా అనిపిస్తుంది కదమ్మా. ఒకసారి మనకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏంది ఇబ్బా నేను ఇంత చెడ్డదాన్నా, నేను ఇంత చెడ్డ నా మాటలు ఇట్టుండయి అని ఒకసారి అనిపిస్తుంది. ఒకసారి మన మాట తీరు అనిపిస్తుంది. ఈరోజు నీవు నేను అలా ఉండడానికి వీలు లేదు. ఆయన కృప నిరంతరం ఉండదు. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు, దేవుని సహాయం నీ మీద ఉన్నప్పుడు దేవుని వైపును మాత్రము చూడాలి, ఆయనను మాత్రమే లక్ష్య పెట్టాలి. తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదు, వస్త్రాలు ప్రేమించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాదు, శరీరాన్ని దేహాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. నువ్వు మసిగూడలు కట్టుకొని వచ్చినా దేవుడు రమ్మంటాడు, గుర్తుపెట్టుకో. నీ కుళ్ళిపోయిన బట్టలు కట్టుకున్నా దేవుడు మందిరానికి రమ్మంటాడు. దేవుడు ఏమీ వ్యతిరేకం చేయడు, దేవుడు ఏ దానికి హాని చేయడు. కానీ కొంతమంది అంటారు, నేను దేవుని సన్నిధికి దీని మనసు కలిగి ఉంటానన్నా, నా చీర డబ్బు కనీసం నా బైబిల్ కంటే తక్కువే ఉంటుంది, బైబిలే నాకు అన్నిటికంటే ఎక్కువ, బైబిల్ 500 అయితే నా చీర నేను 400 పెట్టి కొంటానన్నా, బైబిల్ కంటే ఏ రోజు ₹1 ఎక్కువ పెట్టి కొనలేదన్నా అని అంటావు. మంచి మాటే. కానీ ఏదన్నా కొడుకు ఫంక్షనో కూతురు ఫంక్షన్ అయితే మాత్రం 10,000 చీర కడతావు, 20,000. మళ్ళీ ఆ మాట ఏమైంది? ఆ తీర్మానం ఏమైంది? నువ్వు చెప్పిన సమాధానం ఏమైంది? చూడండి, మనుషులు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండలేరు, ఈరోజు ప్రవర్తించినట్టు రేపు ప్రవర్తించలేరు, ఈరోజు జీవించినట్టు రేపు జీవించలేరు. కాబట్టి
రేపటి గురించి ఆలోచన చేయొద్దు, ఈ రోజు గురించే ఆలోచన చేయి. ఈ రోజు గురించి ఆలోచన చేయి. ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు. ఆయనే సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు. ఆహారం ఏ కొదవు చేయడు. మనిషి మనం బతికేది మనం ఎన్ని పనులు చేసినా తిప్పి కొట్టినా మనం కష్టపడే దేనికోసం అంటే 3 పూటల తిండి తిన్నికి, అంతే కదమ్మా. ఏ దానికి మనం చేయం. ఒకవేళ సపోజ్ మనకు ఒక తిండి లేదనుకో, మనకు తినడానికి ఆహారం అనుకో, మనం చేసే పని ఏంటంటే మనం ప్రేమించి కొనుక్కున్న నగలు కూడా మనం అమ్ముకొనైనా తింటాం కదా. కానీ పచ్చు మాత్రం మనం ఉండలేం. ఆహారం లేకుండా మనం ఉండలేం. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకొనైనా సరే తింటాం. కాబట్టి నువ్వు ఎంత తిరిగి తిప్పలు పడినా నువ్వు కష్టపడేది ఆహారాన్ని కోసమే, గుర్తుపెట్టుకో. కానీ దేవుడు అంటున్నాడు సమస్త జీవులకు ఆహారం ఇస్తా అంటున్నాడు. ఒక పిచ్చుక 8 గ్రాములు ఉంటుంది. 8 గ్రాములు ఉండే పిచ్చుక ఒక రోజంతా కలిసి అది 15 గ్రాములు తింటుందంట. మళ్ళీ ఎట్లా అరిగించుకుంటుందో, అది ఏం చేస్తుందో తెలియదు. కానీ 15 గ్రాములు అంటే అది ఉండేది 8 గ్రాములు అయితే తినేది ఎంత డబల్. దేవుడు మరి దానికి కొదవ చేయలేదే, మరి నీ కొదవ చేస్తాడా? ఈరోజు నీ ఆహారాన్ని బట్టి, మా ఇంట్లో బియ్యం లేవే ప్రభు, మా ఇంట్లో కూరగాయలు, మాకు అందరూ బాగా తింటున్నారు, పండగ అందరూ బాగా చేసుకుంటారు, మేమేదో పచ్చడి తిన్నాం, మేమేమో అవి తిన్నాం. నువ్వు ఉన్నదాంతో తృప్తి పడేది నేర్చుకో ఫస్ట్. నాకు లేనిపోనివి కావాలా, నేను ఈరోజు అందరూ చికెన్ తెచ్చుకుంటే నేను పోయి పొట్టి మాంసం తెచ్చుకుని 700 కానీ 800 కానీ తెచ్చుకొని తిన అని అతిశయానికి గర్వానికి పోయి తెచ్చుకున్నావు అనుకో, నీ డబ్బులే పోయేది, నువ్వే నాశనానికి పోయేది. ఈరోజు తినొచ్చు, కానీ రేపు తినడానికి దగ్గర డబ్బు ఉండదు. విలువ పెట్టి కొన్నాడు దేవుడు నిన్ను, ఆ విలువను కాపాడుకోండి. చాలామంది చిల్లరితనం కలిగి ఉంటారు, వేస్ట్తనం కలిగి ఉంటారు, మాటలు కలిగి ఉంటారు. దేవుడు వారిని అంగీకరించాడు. మంచి స్వభావం కలిగి, మంచి మాటలు కలిగి, మంచి గుణాలు కలిగి మారాలి. దేవుని కంటే ఎక్కువ సమయం ఇక్కడ నుంచైనా సరే దేవుని సన్నిధిలో కూర్చొని, కొంతమంది ఉపవాసం ఉన్న వస్తారు. మీరు ఉపవాసం ఉన్న రావచ్చు, తినైనా రావచ్చు. దేవుడు తిని రండి, తినుకోకుండా రండి దేవుడు ఎక్కడ చెప్పలే, వాక్యంలో ఎక్కడ లేదు. మీరు తినుకోకుండా చర్చికి రండి, తిన్నాకనే చర్చికి రండి అని ఎక్కడ లేదు. నువ్వు ఎలా వచ్చినా, ఏ స్థితిలో నువ్వు వచ్చినా దేవుని ద్వారాలు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. దేవుడు నీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈరోజు నా బిడ్డ రాలేదే, ఈరోజు నా బిడ్డ ఏమైంది అని చెప్పి దేవుడు తన దూతను పంపిస్తాడు. తెలుసా మీకు? దేవుడు తన దూతను పంపిస్తాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడితే ఇంట్లో మూలుగుతూ పనుకున్నావు అనుకో, ఆ దేవదూత నీ కాళ్ళు కూడా ఒక్కుతుంది, నీకు తెలియదు. ఆ దేవదూత నీకు పరిచయం చేస్తుంది. ఆ దేవదూత నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తుంది. దేవుడే నీకు పంపిస్తాడు. ఆ పంపించే అలవాటు నీకుందా? నాకైతే ఎన్నోసార్లు అనుభవం ఉంది. ప్రభా, నాకు కాళ్ళ నొప్పులు తీసినాయి ప్రభా, పని చేయలేకపోతున్నాను. వీళ్ళతో పాటు నేను అన్నలతో పాటు పని చేస్తూ ఉంటాను. నేను కూడా ఈ మత్తైన వాళ్ళతో పాటు నేను కూడా పని చేస్తానప్పుడు, ప్రభా నాకు భయంకరంగా నొప్పులు తీస్తాను ప్రభా, నా పరిస్థితి ఏంది ప్రభా, నాకు నిద్ర రావట్లేదు ప్రభా అంటే ఎన్నోసార్లు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో దేవదూతలతో ఒత్తినడు. నాకు ఆ స్పర్శ కూడా నాకు తెలుసు. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన ఎంతకైనా దిగుతాడు మన కోసం. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను అనుకున్నమ్మా, నేనున్నాను. ఇప్పుడు నాకు దేవుడు ఇంత పెద్ద మందిరం ఇచ్చినాడు, మంచి కుటుంబం. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మేము చూడని డబ్బు లేదు, మేము చూడని ఆశ లేదు, మేము చూడని ఏది లేదు. అన్నీ చూసినాం, అన్ని సమస్తం అనుభవించినాం. కానీ ఈరోజు నేను ఎంత స్థితిలో ఉన్నా కూడా నా భార్యకు నా భార్య నేనేం చేస్తానమ్మా, ప్రేమిస్తాను కదా. నా భార్య నేను ప్రేమిస్తాను. ఏందనుకున్నావు, నేను ఎంతట్లో ఉన్నావు, నా స్థితి ఏందనుకున్నావు, నా పరిస్థితి నువ్వు తగ్గి ఉండాలి అని అంటా. నా భార్యతో ఏమంటా, నా భార్యను ఇంకా దిగజారు. నా భార్య పొరపాటున ఏమండి నాకు కాళ్ళు ఒత్తండి అనింది అనుకో, ఖచ్చితంగా నా కాళ్ళు ఒత్తాల్సిందే. ఎందుకు? నా భార్య కోసం నేను ప్రేమిస్తున్నాను. నా భార్య నన్ను ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది. అలాగే దేవుడు కూడా అంతే. నేను ఈ లోకాన్ని పుట్టించిన కదా, ఈ లోకాన్ని సృష్టించిన కదా, ఏంద్రా నీకోసం నేను దిగి రావాలంటే దేవుడు నిజంగా దిగొస్తాడు నీకోసం. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. మామూలుగా భార్య భర్తలే అంత ప్రేమ కలిగి ఉంటే మన దేవుడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు, వివాహం చేసుకోబోతున్నాడు. ఆయనకి ఎంత ఆశ ఉంటుంది ఇంకా నేను చూడాలని. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునేవాడు పెళ్లి కొడుకు అయితే ఏం చేస్తాడంటే, పెళ్లి కూతురిని కనీసం దొంగసాటుకుని ఏదో ఒక రకంగా చూసి వస్తాడు. ఏదో ఒక రకంగా మగ్గు పట్టుకున్నాను, అట్టు పోయో ఇట్టు పోయో, ఏదో మర్చిపోయినా అని చెప్పి ఇంట్లోకి దూరం, ఏదో ఒకటి మొత్తానికైతే పెళ్లి కూతురిని చూసే వస్తాడు పెళ్లి కంటే ముందే. రేపు పొద్దున పెళ్ళి అంటే ఈరోజు చూసి వస్తాడు. దేవుడు కూడా అంతే. నువ్వు మాత్రము దేవుడా నువ్వు నా కోసం రా ప్రభా, నన్ను పెళ్లి చేసుకో ప్రభా అనవు. నువ్వేమంటావంటే, ప్రభా ఈరోజు కాదులే ప్రభా, ఇంకో కొద్ది రోజులు ఉండు ప్రభా, రోజుసేపు ఉండు, ఇంకా ఈ సీరియల్ అయిపోలే, ఈ సీరియల్ అయిపోయినాక చూద్దాంలే.
ప్రభా ఈ సినిమా అయిపోయినాక చూద్దాంలే, ప్రభా నా అప్పులు ఉన్నాయి, కష్టపడాలా, శ్రమ పడాలా, నేను ఆదివారం చర్చికి రాలేనులే, మళ్ళీ చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తున్నావేమో, వాయిదాలు వేస్తున్నావేమో. దేవునికి సమయం ఇవ్వకుండా ఆలోచన చేయి. దేవుని కంటే ఎక్కువ సమయం దేనికి ఇవ్వద్దు. ఇప్పటి నుంచి సమయం దొరికితే మోకరించు, నీ ఇంట్లోనే మోకరించు. మీ అందరికీ మామూలు రూములు ఉంటాయి, కనీసం 2-3 గదులను ఉంటాయి కదమ్మా. ఒకవేళ మీకు మీ ఇంట్లో హాల్లో, మీ ఇంట్లో అందరూ ఒక చోటు ఉన్నారనుకోండి, వంట రూమ్ ఖాళీగా ఉంటుంది కదా, వంట రూమ్లోకి పోయి వంగండి. సమయం దొరికితే వంట రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. నువ్వు ఉండే స్థలము దేవుడు చూడ్డు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన దేవుడు చూస్తాడు. నిన్ను వంట రూమ్లోని ప్రార్థన చేయొచ్చో లేదో, బాత్రూంలోని ప్రార్థన చేయొచ్చో లేదో, లేదంటే బెడ్రూమ్లోని ప్రార్థన, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. గుర్తుపెట్టుకో. నేను ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఉండేది ఒక్క రూమే. నేను ఎక్కడికి పోయినా, బాత్రూంలో ఉన్నా, వంట రూమ్లో ఉన్నా, ఏడున్నా, ఇక్కడున్నా, అక్కడ ఇసుకలో తిరిగినా, దేవుని నా హృదయం ఎప్పుడు శుతిస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం ముందు చెప్పినా కదా, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నాకు ఇచ్చిన వాగ్దానం అది. ఈ సంవత్సరం ఎంత ఆనందం వేసిందంటే ఆ వాగ్దానం తీసుకోగానే. మీరందరూ వెళ్ళిపోయినారు, మళ్ళీ ఉదయం 1వ తేదీ అది ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. ఒక్కరిని మోకరించి ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఏడ్చి ప్రార్థన చేసుకుని, ప్రభు నాకు వాగ్దానమే, ప్రభు మంచి వాగ్దానమే, నాతో మాట్లాడి నన్ను బలపరచు ప్రభు, నాకు సహాయం దయచే ప్రభు మోకరించి అట్లా ఒక వాగ్దానం తీసుకోగానే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మళ్ళీ ఏడ్చిన ఆనందంతో, ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి వచ్చినాయి. ఏంది ప్రభు 26 సంవత్సరాలు నాకు నువ్వు జీవ కిరీటం ఇస్తావా? అంత అర్హత నాకు వచ్చిందా? అంత ఘనత నాకు వచ్చిందా? అప్పుడు దేవుడు నాతో అన్న మాట ఏంటంటే, నీ వయసులో ఉన్న పిల్లలు మందిరం కట్టగలుగుతారా? నీ వయసులో ఉన్న యవనస్తులు సేవ చేయగలుగుతారా? నీ వయసులో ఉన్న పిల్లోళ్ళు ఇంతలా నలగబడతారా? ఇన్ని శ్రమలు పడతారా? ఇన్ని అవమానాలు పడతారా? కానీ నువ్వు పడ్డావు కళ్యాణ్ బాబు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. నన్ను ప్రేమించు, మరణం వరకు నా మీద ఆనుకొని ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు నాతో మాట్లాడినాడు. అంత ధైర్యం వచ్చింది. నిజమే కదా. మరి నాలాంటి యవనస్తులు ఈరోజు మందిరాలు కడుతున్నారమ్మా. నాలాంటి యవనస్తులు ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారా? కనీసం చర్చిలో కూర్చోడానికి కూడా ఇష్టపడరు. బండేసుకొని తిరగమంటే ఎంత దూరమైన తిరిగి వస్తారు, ఎన్ని అల్లరి పని చేసి వస్తారు, ఎంత పాపమైన చేసి వస్తారు. అన్న ఇప్పుడే నాకు పరీక్ష ఉందన్నా, అన్న ఇప్పుడే నేను పలానా డ్యూటీ పని అర్జెంటుగా పోతుంది అంటే, నీకు దేవుని పని చెప్పగానే నువ్వు వెనకడుగు వేస్తున్నావే. మరి దేవుని పని చెప్పగానే తల వంచి చేస్తున్న నా కోసం దేవుడు వెనకాడతాడమ్మా. దేవుడు నా కోసం ఎన్నడూ వెనకడుగు వేయలే, నాకు అది బాగా తెలుసు. ప్రభా నాకు రేపు ఉదయం నాకు పలానా డబ్బు కావాలా, వీళ్ళకి ఇవ్వాలా ప్రభా, వీళ్ళకి ఏర్పాటు చేయ ప్రభా, మెటీరియల్కి డబ్బులు ఇవ్వాలా, దిమ్మెరలకు డబ్బులు, సిమెంట్లకు డబ్బులు ఇవ్వాలి ప్రభా, నా పరిస్థితి ఎట్లా మోకరించి ప్రార్థన చేస్తే ఉదయం లోపు దేవుడు ఏదో ఒక రీతిగా ఎట్టో ఒక చోట దేవుడు ఏర్పాటు చేస్తా వచ్చినాడు. ఎవరి దగ్గర దేవుడు నన్ను తోకగా పెట్టలే, ఎవరి దగ్గర దేవుడు నాకు అవమానం ఇవ్వాలి ఇంతవరకు. అందరూ ఒకే మాట అంటారు, ఈ వయసులో నువ్వు ఎలా చేస్తున్నావు, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత ఆసక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మీద అని అడుగుతున్నారు. కానీ తెలుసుకోలేకపోతున్నారు, ఆ పిల్లోడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, ఆ పిల్లోడు దేవుని మీద కలిసి బ్రతుకుతున్నాడు, ఆ యవనస్తుడు దేవుని కోసం పని చేస్తున్నాడు. అందుకే దేవుడు ఆ యవనస్తుని పట్టుకొని ఉన్నాడని ఎవరు గుర్తించలేకపోతా ఉన్నారు. నాకు అదే బాధేస్తుంది. ఇదే సువార్త, ఈ మందిరమే సువార్త. కోటీశ్వరులు కట్టలేరు నిజంగా మందిరాలు కదా. కోటీశ్వరులు, డబ్బులున్న కోట్లు ఉన్న వాళ్ళు కట్టలేరు. మెడలో 1 కిలో 2 కిలోలు 10 కిలోలు బంగారం ఉన్న వాళ్ళు కట్టలేరు. భూములు ఉన్న వాళ్ళు కట్టలేరు, తోటలు ఉన్న వాళ్ళు కట్టలేరు, ఏ ఊరు కట్టలేరు. నిజంగా దేవుని మందిరం కట్టడం అంత ఆషామాషి విషయం కాదు. కానీ దేవుడు అనుకుంటే ఊహించని వాటిని దేవుడు చేసి చూపిస్తాడు. నేనైతే ఎంత ఆనందం పొందానంటే, ప్రభా ఇదే కదా నువ్వు ఇచ్చే బహుమానం. ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల అంత నమ్మకంగా దేవుడు ఉంటాడు. నువ్వు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు అనుకో, దేవుడు నీ మీద నమ్మకాన్ని పెట్టుకోడు. ఇక నుంచైనా సరే నన్ను చూసైనా మారండి. ఒక యవనస్తుడు, అరే ఈ చిన్న పిల్లోడు ఇంత చేస్తున్నాడు దేవుని కోసం, నేను చేయలేనా, నా వల్ల కాదా, అతనికంటే నాకు వయసు ఎక్కువ ఉంది, అతనికంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది, నేను చేయలేనా, నా వల్ల కాదా అని తీర్మానం చేసుకో. నాకంటే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు, నాకంటే దేవుడు నిన్ను శ్రేష్టంగా వాడుకుంటాడు, నాకంటే దేవుడు నిన్ను తన సాధనముగా వాడుకుంటాడు. ఇంకా అయిపోయిందిలే నాయన, మా వయసు అయిపోయిందిలే, ఏం చేద్దాం. మా పరిస్థితి ఏంటంటే, సంఘాన్ని బలపరచండి, సంఘానికి అనేక మంది చేర్చండి, ఇక్కడ ఏం జరుగుతుందో అనేక మందికి అదన చేయండి కనీసం, అది మీకు మేలు. ఈరోజు నేను కూడా దేవుని స్థితిలో బలపడాలంటే ఎప్పుడు కూడా దేవుని ఆనుకొని ఉండు.
దేవుని మీద ఆధారపడి బ్రతికి ఉండు, దేవుని నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాడు. ఇక నుంచి అయినా మంచి మనసుని కలిగి సంఘాన్ని బలపడండి, సంఘాన్ని బలం చేయండి. ఎలా బలం చేయగలుగుతామంటే మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ రక్త సంబంధికులను పిలుచుకొని దేవుని సన్నిధికి రండి. కారణాలు చెప్పి ఎవ్వరు ఎక్కడ టైం వేస్ట్గా నిలబడద్దండి. సమయం దొరికితే దేవునితో సమయం గడపండి. ఎందుకంటే దేవుడు మన కోసం అన్నీ ఇచ్చినాడు, ఏ కొదువ చేయలేదు దేవుడు. కాబట్టి నీవు కూడా ఆయనకి ఏ కొదువ చేయొద్దు. ఆయన నీకు అన్నీ ఇచ్చినప్పుడు నీవు కూడా ఆయనకి అన్నీ ఇవ్వు. అన్నీ అంటే ఎలాగంటే డబ్బు రూపమో లేదంటే ఏదో కానుకలు అవి ఇవో కాదు. అన్నీ అంటే దేవుని అడుగు, ప్రభువా ఇక నుంచి నీ సన్నిధిని నేను బలపరుస్తా, నాకు తెలిసిన వారందరినీ నేను పిలుస్తా, నీ మందిరాన్ని నేను ఎలా బలపడుతున్నానో నాతోటి వారిని అందరినీ అలా బలపరుస్తా, నా భార్య పిల్లలను, నా స్నేహితులు, నా బంధువులు అందరినీ పిలుచుకొని వస్తా. నీ మందిరంలో మేమందరము గొర్రెల్లా కూర్చొని ఉంటాము, మాకు మంచి ఆహారం ఈ ప్రభువా అని దేవుని అడగండి. ఇక నుంచి మాకు మంచి ఆహారం ఈ ప్రభువా, మంచి పచ్చటి గడ్డి మాకు ఇవ్వు. ఇప్పుడు ఇవి ఎనుములు కానీ ఏం చేస్తాయమ్మా, పచ్చని గడ్డి తిని అవి అరిగించుకొని తెల్లటి పాలు ఇస్తాయి కదా. పచ్చని గడ్డికి కలరుకు తెల్లటి పాలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏముండదు. ఇది కూడా అంతే. నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చినాక పచ్చటి గడ్డి దేవునికి ఇస్తాడు, తిను. తిన్నాక ఇంటికి దగ్గరికి వెళ్ళి నీకు వచ్చే చక్కటి తెల్లటి పాలను అనేక మందికి అంది, అది నీకు మంచిది. ఇప్పుడు ఎనుముకొచ్చే పాలు 8 తాగుతాం, మనం అందరం తెచ్చుకొని తాగుతామమ్మా. మనం అందరం తెచ్చుకొని తాగుతాం. ఎందుకు? బలమని, శక్తి అని, ఆరోగ్యానికి మంచిదని ఎనుము పాలు తెచ్చుకొని మనం అందరము తాగుతాం. ఇది కూడా అంతే. నీలో ఉన్న ప్రభావాన్ని, నీలో ఉన్న మహిమను, నీలో ఉన్న తేజస్సును అనేక మందికి ఇక నుంచి అందించండి. నువ్వు ఇక్కడ పుట్టుకున్న మేలు అనేక మందికి తెలియజెప్పు. అనేక మందికి ఇక్కడ చేస్తున్న దేవుని కార్యము అనేక మందికి చెప్పండి. ఈ కలవరి ప్రార్థన పర్ణశాలకు రావాలని ఆశపడుతున్న వారు రండి, మనందరం కలిసి ఆ దేవాదేవుని స్తుతించుకొని ఆరాధించుకుందాం. మీరు ఎక్కడి వారైనా, ఏ ప్రాంతమైనా సరే, దేవుడు మీకోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ సమస్యలను, మీ బంధకాలను, మీ వేదనలను దేవుడు తీర్చివేయాలని అని ఆశపడతా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు. ఆయన నీకు కావాలంటే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి మోకరించండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఆ గొప్ప కార్యము దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడు. మీరు రావాలని ఆశపడుతున్నట్లయితే రండి, దేవుని మందిరంలో పాలిభాగస్తులు అవ్వండి. తద్వారా మీకు కూడా అనేకమైన మేలులు అనుభవిస్తారు. సృష్టిని పూజించకండి, ఇక నుంచి సృష్టికర్తను పూజించండి. దేవుడు కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు ఉండే దేవుడు కాదు ఈయన. ఈయన సర్వలోకానికి ఒకటే దేవుడు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండగ అంటే ప్రపంచ యావత్తుగా 80% 90% జనాలు పండగ చేసుకుంటారు క్రిస్మస్. తెలుసా? అంటే ఆయన అంత గొప్పవాడని అర్థం చేసుకో. సేవ చేసింది కేవలం 3.5 సంవత్సరమే. 3.5 సంవత్సరం సేవ చేసి ప్రపంచాన్ని అంతా కదిలించాడంటే ఎంత గొప్పడో ఆలోచించి. 3.5 సంవత్సరము సేవ చేసి నన్ను వచ్చి చర్చిలో కూర్చోబెట్టినాడంటే ఎంత గొప్పడో ఆలోచన చేయి. నువ్వు అంత సాధారణంగా వంగేదానివేనా? అంత సామాన్యంగా మోకరించేదానివేనా? అంత ఈజీగా దేవుని ఒప్పుకుంటావా? ఒప్పుకునేటట్టుగా దేవుడు నిన్ను చేసినాడు, మోకరించేట్టుగా దేవుడు నిన్ను చేసినాడు, నువ్వు దేవునికి వంగేటట్టుగా దేవుడు నిన్ను చేసుకున్నాడు. అది దేవుడు అంటే, అది శక్తి అంటే, అది మహిమ అంటే, అది దేవుని కృప. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ సంవత్సరమైన కృప మీకు నిరంతరం ఉండును గాక. ఆమేన్.